ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 50:15 చూసుకుంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని దేవునికి లేఖనం సెలవిస్తుంది. నిజమే, ఆపత్కాలము అంటే మనము ఎవరి సహాయము లేక ఒంటరిగా ఉండి మనం ఎంతమందిని అడిగినా కూడా మనకి ఎటువంటి సహాయం రాలేనప్పుడు, 4 గోడలు మూసిపోయినప్పుడు, 4 దారులు మూసిపోయినప్పుడు, ప్రభువా నాకు నువ్వే దిక్కు, నాకు నువ్వు సహాయం చేయి, నువ్వు తప్ప నాకు సహాయం చేసే నాదుడు లేడని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర శరణుజొచ్చుతామో అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. రక్తస్రావణ స్త్రీ 12 సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు చెంగు తగలగానే ఎప్పుడైతే స్వస్థత నిందిందో అప్పుడు దేవుని నామను మహిమపరిచిందన్నమాట. అటువంటి ధన్యతలకు మనం ఎప్పుడైతే వస్తామో దేవుణ్ణి ఇంకును మహిమపరిచే విధంగా, అనేకమైన మేలు పొందుకునే విధంగా మన జీవితాలు ఉంటుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.